హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ ఎపిసోడ్లో మనమైతే మళ్ళీ మన సర్వైవల్ అయితే ఆడబోతున్నాం. మన సర్వైవల్కి అయితే చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చింది. ఈసారి అయితే కొంచెం వేగంగా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తా, ఎందుకంటే కొంచెం ఇబ్బందులు అయితే జరిగాయి మన వరల్డ్కి. నేనైతే మీకు వీడియోలో అయితే చెప్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. సో గైస్, మీరైతే చూస్తున్నట్టయితే నా XP 42 ఎంత XP రావడానికైతే నా XP ఫామే కారణం. నేను ఎంత గొప్పగా చెప్పుకోకూడదు దేనికంటే, ఇది నాకు XP అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది గైస్ 42కి. మరి మీరు అర్థం చేసుకోవచ్చు, మళ్ళీ అందులో నేను XP కలెక్ట్ చేస్తున్నప్పుడు చాలాసార్లు చచ్చిపోయాను కూడా. అలాగైతే పోయాయి, ఐటమ్స్ పోవడం అలాగా అయిపోయింది. 2 ఐరన్ స్వాడ్లు చేసా ఇంత XP రావడానికి. ఈ ఐరన్ స్వాడ్ అయితే చచ్చిపోతుంది, కొన్ని రోజుల్లో చచ్చిపోతుంది కూడా. చూడండి ఎంత లూట్ కూడా ఇచ్చిందో. ఇదే ఓపెన్ అవట్లే, ఓపెన్ అయింది. ఇవైతే ఉన్నాయి కానీ అయినా XP అయితే రావట్లే గైస్. మీరు ఈ షేడర్స్ చూస్తే కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఈ షేడర్స్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇంత XP వచ్చింది ఇలాగైతే. మళ్ళీ నాకు ఒక డాగ్ అయితే కనబడింది గైస్, కొత్త రకం. ఇది 1.20.81లో అయితే ఉంటుంది ఈ డాగ్. అంటే కొత్త రకాల డాగ్లు వస్తే ఈ డాగ్ అయితే కనబడింది, టేమ్ చేసుకున్నా. ఇది దాని పిల్ల, ఇది పాతది మనకి. మీకైతే కొంచెం చెప్పాలి, ఐరన్ నాకు చాలా దొరికింది గైస్. అది ఎక్కడ అంటే మన కేవ్ దగ్గర. నిన్న మైండ్ షాప్ నైట్నే లూట్ చేశాను గైస్ ఐరన్ కోసం. ఎలా మీకైతే కనబడుతుంది, చెస్ట్ మీకు చూపిస్తా. చూసారు కదా, నాకైతే అందులో నేమ్ ట్యాగ్, ఇంకా శాడిల్, అలా శాడిల్ కాదు, శాడిల్ దొరకలే, నేమ్ ట్యాగ్ అలాగైతే కొన్ని దొరికాయి. 3 నేమ్ ట్యాగ్స్ మొత్తం అన్నీ కలెక్ట్ చేస్తే ఐరన్ అయితే చాలా కలెక్ట్ చేసుకున్నా. ఇంకా గ్లోబెర్రీస్ అందులో దొరికినవే. ఇంకా నా దగ్గర ఇంక లేనట్టు ఇంకెట్లేవు. ఈ నేమ్ ట్యాగ్స్ అయితే వీటికి పెడదాం. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీటికి ఏ పేరు పెడదామో. ఈ 3 నేమ్ ట్యాగ్లు ఉన్నాయి కాబట్టి 3టికి ఏదో నేమ్ పెడదాం గైస్. ఈడైతే నా ఫ్రెండ్, నాతోటే ఇన్ని రోజులు ఉన్నాడు. XP కలెక్ట్ చేస్తున్నప్పుడు, నేను చచ్చిపోయేటప్పుడు అన్నిటప్పుడు ఈడేసి ఉన్నాడు. ఈడైతే మరి వదిలి వెళ్ళట్లేదు, దీనికైతే కనెక్ట్ అయిపోయి దీంతో ఉండిపోయాడు. ఎలాగో నైట్ అయిపోతుంది, మనం డే అయిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను గైస్. మార్నింగ్ గైస్ అందరికి. ఇప్పుడైతే మనం ఎన్చాన్మెంట్ అయితే చేద్దాం, వెళ్దాం. మన దగ్గర ఎలాగో డైమండ్ పికాక్స్ ఉంది. నా పికాక్స్లు అన్నీ విరిగిపోయి పోవడం జరిగాయి. ఫార్చ్యూన్ 3 అయితే చూపిస్తుంది, మీకు చూపించడం లేదో తెలియదు కానీ ఫార్చ్యూన్ 3 అయితే చూపిస్తుంది గైస్. చేద్దాం. మన దగ్గర ఎలాగో XP లెవెల్ కూడా ఉంది. ల్యాపీస్ మన డైమండ్ పికాక్స్ లోపల అలాగ ఉంది. దీనికి ఏదో ఒకటి వస్తుంది కదా, చేసేద్దాం. ఫార్చ్యూన్ 3 ఒకటే వచ్చింది, స్వాడ్ కట్ అవుతుంది. నాకు వద్దు, నాకు ల్యాపీస్ కూడా ఎక్కువ దొరకలే. ల్యాపీస్ దొరకడం కష్టం లేదు, ఫార్చ్యూన్ 3 వచ్చింది కాబట్టి. నేను అనుకుంటుంది ఏంటంటే గైస్, కొంచెం ఇవి ఐరన్ డైమండ్ ఆర్మర్ కూడా చేద్దామని ఎన్చాన్మెంట్లో. అందుకే ఇంత XP దాకా వెయిట్ చేసా. ఈ XP బట్టే వీడియో ఇన్ని రోజులు రాలే. చూద్దాం, మరి మైనింగ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను గైస్. ఓకే గైస్, మనమైతే మైనింగ్ సెక్షన్కి వస్తాం. ఇప్పుడైతే మనం మైన్ చేద్దాం డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి అని. ఫస్ట్ అయితే ఇలా వెళ్దాం, అక్కడ ఎక్కడో డైమండ్స్ ఉంటాయి కదా. మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎన్ని డైమండ్స్ వస్తాయో. నేనైతే చూపించను. ఇక్కడ లేదా, ప్లీజ్ డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ డైమండ్స్ ఓకే, ఇక్కడ ఉన్నాయి. ఇదేంటి 2 తెస్తే 2 వచ్చాయి. 3 వచ్చాయా? కలెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. నాకు తెలిసి డైమండ్ ఆర్మర్ అయితే వస్తుంది గైస్, ఎందుకంటే చాలా అంటే చాలా డైమండ్స్ ఉన్నాయి. ఇక్కడ లేవు కదా ముందు, ఇంకా లేవులే, ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని అయితే మైన్ అయితే చేసేద్దాం. ఓ
దీన్ని బట్టి ఎక్స్పీ కూడా వస్తుంది మనకి. కొంచెం గేమ్ సౌండ్ తగ్గిస్తాను గైస్. ఇక్కడ లేవు, ముందునున్నాయి డైమండ్స్. ఇంకా ఇక్కడ ఇంకా ముందున ఉంటాయి. ఇక్కడ మీకైతే చూపిస్తాను గైస్. నేను క్రియేటివ్ ఏమి ఆడలే, మీకు చూపిస్తా అది కూడా. ఓకే, దీన్ని అయితే అక్కడే పెట్టేద్దాం. ఇంకా ముందు ఏమైనా డైమండ్స్ ఉన్నాయా? ప్లీజ్ 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 ప్లీజ్. ఉన్నాయి గైస్ ఇక్కడ కూడా. ఓ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఓకే, మనకైతే డైమండ్లు అయితే వచ్చాయి, ఇంకా ఉన్నాయి. మైండ్ చెయ్యాలి. వేగంగా పదరా. డైమండ్లు మనకి అంత మైండ్ చేస్తాం. నేను ఆఫ్లైన్లో కూడా ఇంకా మైనింగ్ చేస్తా, ఎందుకంటే ఇంకా డైమండ్లు ఉంటాయి, బెస్టే కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో నెదర్కి వెళ్దాం గైస్. హౌస్ అయితే అప్పుడే కాదు, హౌస్ని అయితే నేను పెద్ద హౌస్ని అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి దానికి కొంచెం మెటీరియల్స్ కావాలి. ఇంకా దానికి ఎలాగో మన నెదర్ పోర్టల్ని యాక్టివేట్ చేస్తాం, కాబట్టి నెదర్కి వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ. ఇది ఎపిసోడ్ 4 కదా గైస్. ఎపిసోడ్ 5కి అయితే నేను పెట్టేస్తా, అంటే ఎపిసోడ్ 5కి అయితే మీకు వస్తాయి సీడ్ రివీల్ కదా ఎపిసోడ్ 5కి. డైమండ్లు ఎక్కడ ఉన్నాయి? లేవా? అక్కడ ఉంటాయి, చూద్దాం. ఇక్కడ ఉన్నాయి. ఓకే ఓకే, చాలా డైమండ్స్ అయితే వచ్చొచ్చో బాబోయ్, పక్కన పడిపోయి. మీరైతే కామెంట్ చేయండి గైస్ ఎన్ని డైమండ్స్ వచ్చాయో అని. ఇంకా ముందుకు పదరా, డైమండ్లు ఉంటాయి. లేవా? లేనట్టు ఉన్నాయి గైస్. అయితే మిమ్మల్ని పైకి వెళ్ళిన తర్వాత అయితే కలుస్తా గైస్. మనమైతే పైకి అయితే వచ్చేసాం. మీకైతే ఇప్పుడు చూపిస్తా ఎన్ని డైమండ్స్ దొరికాయో. ఓకే, మనకైతే 52 డైమండ్స్ అయితే దొరికాయి. మీకైతే చూపిస్తా. నేను క్రియేటివ్లో ఆడలేదని చెప్పా కదా, చూపిస్తా మీకు. చూడండి గైస్, నేను క్రియేటివ్లోకి వెళ్తే టర్న్ ఆఫ్ అచీవ్మెంట్స్ అని అడుగుతుంది, కాబట్టి నేను క్రియేటివ్లోకి వెళ్ళా. మీరు చూసారు, నేనైతే క్రియేటివ్లోకి వెళ్ళకుండానే ఆడా. ఇప్పుడైతే డైమండ్ ఆర్మర్ని చేసుకుందాం గైస్. మనమైతే చాలా స్పీడ్గా చేసుకున్నాం. నేను డే ఆర్డర్ని యాడ్ చేద్దాం అనుకున్నా, బట్ అది ఎందుకో యాడ్ అవ్వట్లే. చూద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్కి ఏదైనా చేయొచ్చని. ఫెయిల్ అయిపోయింది ఎమ్మెల్జీ, ఏదో ఒకట్లే. డైమండ్ ఆర్మర్ని ఇప్పుడు చేసేద్దాం. ఒక హెల్మెట్, ఇంకా ఒక చెస్ట్ ప్లేట్, లెగ్గిన్స్, ఇంకా ఒక షూ, అదే ప్యాంట్స్. ఇప్పుడు కొన్ని టూల్స్ చేసుకుందాం. స్టిక్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇంకొన్ని స్టిక్స్ కావాలి సార్ నాకు. వుడ్ అయితే చాలా ఉంది, మనకేం పర్లేదు. ఓకే, ప్లాంక్స్ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే కొన్ని స్టిక్స్ చేద్దాం. ఒక డైమండ్ స్వాడ్, డైమండ్ యాక్స్, డైమండ్ షవల్. ఓకే, అన్నీ చేసుకుని ఇప్పుడు డైమండ్స్ని అయితే లోపల పెట్టేద్దాం. ఏది డైమండ్స్ మనకి ఇంకా 23 డైమండ్స్ అయితే మిగిలిపోయాయి. రే విలేజర్, నీకు ఇది కావాలా? తీసుకో, ఇదిగో ఇదొకటి, ఇంకా ఇదొకటి. ఓ మళ్ళీ వచ్చిందా? నాకు వద్దు. నాకు ఐరన్ ఆర్మర్ కూడా అక్కర్లే, నాకు తీసేసుకో. ఇంక ఇది నా పికాక్స్, ఇది నా స్వాడ్, యాక్స్, ఫిషింగ్ రాడ్ కూడా చేసుకున్నాను గైస్. అప్పటికి ఎక్స్పీ కూడా దాన్ని బట్టి అలా వచ్చేది. కొంచెం ఈ పైన పెడదాం, ఆర్మర్ని అయితే కిందన పెడదాం గైస్. ఇప్పుడైతే డైమండ్ ఆర్మర్ని వేసుకుందాం. ఓకే, మనమైతే డైమండ్ ఆర్మర్కి ఫైనల్గా అయితే అప్గ్రేడ్ అయిపోయాం.
డైమండ్ టూల్స్ ఇంకా డైమండ్ ఆర్మర్ కూడా వచ్చింది మనకి ఎపిసోడ్ 4లోనే. కానీ ఎపిసోడ్ 4 రావడానికి చాలా టైం పట్టింది. మన ఎన్చైన్మెంట్ టేబుల్ కూడా రూమ్ బాగుందా బాగాలేదో మీరు చెప్పండి గైస్. ఇదైతే ఇప్పుడు పర్లేదు, నాకు బాగా అనిపిస్తుంది. బిల్డ్ చేసినప్పుడు ఎందుకో కొంచెం బాగాలేదు అనిపించింది, కానీ ఇప్పుడు బాగా ఉంది. ఏదో గుడిలాగా, గుడి అంటే పాత పడిపోయిన గుడి. ఇప్పుడైతే ఎన్చైన్మెంట్ చేద్దాం వీటికి గైస్. ఇప్పుడైతే మనం మన ఆర్మర్కి కొన్ని ఎన్చైన్మెంట్స్ అయితే చేద్దాం. లోపలికి పద, తొలిపేసుకో. ల్యాపీస్ బయటకు వచ్చాయి. ఆర్మర్ నువ్వు కూడా బెడ్ కొంచెం నువ్వు పైకి వెళ్ళు. ఓకే, మనకైతే ఇప్పుడు ఫస్ట్ చెస్ట్ ప్లేట్ని అయితే చేసుకుందాం. లోపలికి వెళ్ళు. ఓకే, ఏటవుతుంది? ఫైర్ ప్రొటెక్షన్ 4 అండ్ అన్బ్రేకింగ్ 3 పర్లేదు. తర్వాత లెగిన్స్ ప్రొజెక్షనల్ వద్దు, దీనికి ఏటవుతుంది? ప్రొటెక్షన్ 3 చూద్దాం. దీనికి ప్రొటెక్షన్ 3 సరే చేసేద్దాం. థ్రాన్స్ 2. ఇప్పుడు దీనికి ఫైర్ ప్రొటెక్షన్ 4 ఒక్కటే. దీనికి ఏటవుతుంది? ప్రొటెక్షన్ 3 ఫెదర్ ఫాలింగ్ 4. బెస్ట్ గైస్, బెస్ట్ ఎన్చైన్మెంట్స్. ఇప్పుడు టూల్స్ చేద్దాం. ఎక్స్పీ లేదు మన దగ్గర గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదైనా మంచి ఎక్స్పీ ఫోన్ అయితే బిల్డ్ చేద్దాం. నెదరకు కూడా అలాగే వెళ్దాం. బాబోయ్ మనం టార్చ్ రెట్టాం కాబట్టి ఇలా ఉంది కదా. లేకపోతే నా స్పాన్ రేటు నార్మల్గా ఉండదు. పడుకోరా గైస్. ఈ శాడర్లు అయితే చాలా బాగున్నాయి. ఇదైతే నేను ఒకప్పుడులో వాడేవాడిని, దాని తర్వాత ఫ్యాన్సీ శాడర్స్ వాడా. ఇప్పుడైతే సూపర్గా ఉన్నాయి. క్లౌడ్స్, సన్ చూడండి గైస్ ఎంత బ్రైట్గా వెళ్ళిపోతుందో. ఇంకా మొత్తం బ్రైట్గా కనబడుతుంది. ల్యాండ్ కూడా ఇక్కడ వేరేలాగా ఉంది, ఇక్కడ వేరేలాగా ఉంది. దేనికి అలాగ ఉంది మరేమో మనమైతే లోపల పెట్టేద్దాం ఫస్ట్ అదే ల్యాపిస్ని. ఇప్పుడు బాగా ఉన్నాయి, కొంచెం ఎక్స్పీ కూడా వస్తుందేమో చూద్దాం. ఇక్కడేమో స్పాన్ అయ్యారా చూడండి గైస్. ఎంతసేపటికి ఇంతే, ఏటి రాదు చేయదు. ఓకే, ఇప్పుడు మనకి అన్నీ బాగా ఉన్నాయా? ఇవి లోపలికి వెళ్ళిపోండి మీరు. సో ఇది గైస్ మన ఎపిసోడ్. నచ్చిన వల్ల అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే డైమండ్ ఆర్మర్కి అప్గ్రేడ్ అయిపోయి ఇంకా ఎన్చాన్మెంట్స్ కూడా చేసుకున్నాం. ఇదేంటి కనిపించట్లేదు ఎన్చాన్మెంట్స్? మెరుతుంది, కనబడుతుంది కదా గైస్, మెరుతుంది చూడండి. ఇంకా మనకైతే ఫార్చ్యూన్ 3 పికాక్స్, డైమండ్ స్వార్డ్, డైమండ్ యాక్స్, డైమండ్ షవల్ కూడా వచ్చింది. ఇంకా మన వెనకతల కేప్ అయితే సూపర్ వెలుగుతుంది. మీరైతే మర్చిపోకుండా నేమ్స్ని అయితే సజెస్ట్ చేయండి గైస్ మన డాగ్స్కి, అంటే మన ఉల్ఫ్స్కి. 3 ఉల్ఫ్స్ ఉన్నాయి, 3 నేమ్ ట్యాగ్స్ ఉన్నాయి. మీరైతే సజెస్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నెదర్కి